Hey guys, welcome back to the channel. Hope all are doing well. సో ఈ వీడియోలో నేను రెగ్యులర్గా వర్కౌట్స్లో ఐసోలేషన్ వర్కౌట్స్ నా స్కెడ్యూల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఐ మీన్ పుష్ పుల్ లెగ్స్ కానీ బ్రో స్కెడ్యూల్ కానీ అలాగైతే నేను చేయట్లేదు. కంప్లీట్లీ కస్టమైజ్డ్ స్కెడ్యూల్ అనేది చేస్తున్నాను. సో ఈరోజు ఐసోలేషన్ వర్కౌట్స్ అనమాట కంప్లీట్గా. సో ఏమేమి వర్కౌట్స్ చేస్తున్నానో చేసి చూపిస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. వర్కౌట్ తర్వాత నా వర్కౌట్ ప్లాన్ చూపిస్తాను. ఆన్ ప్రజెంట్ బాడీ కండిషన్ కూడా చూపిస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. Let's go. యాక్చువల్గా ఈ వీడియోకి వాయిస్ కూడా అక్కడే మాట్లాడదాం అనుకున్నాను, బట్ మనకి జిమ్లో మ్యూజిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నేను ఇంకా ఆడియో అయితే రికార్డ్ చేయలేదు, ఇంకా దాని మీద వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ప్రజెంట్ నేను బాడీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి స్టాటిక్గా స్ట్రెచెస్ అయితే చేసుకున్న తర్వాత వార్మప్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న వేరియేషన్ వార్మప్లో షోల్డర్ మొబిలిటీకి చాలా మంచిది. దీని గురించి నేను డీటెయిల్గా ఒక రీల్ కూడా చేశాను. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకసారి వెళ్ళి మీరు ఫాలో అయ్యి ఈ వీడియోని చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా మీరు బెనిఫిట్ అయితే పొందుతారు. సో ఇక్కడ చేస్తున్న వర్కౌట్ యాక్చువల్గా నా లిస్ట్ ఆఫ్ వర్కౌట్స్లో లేదు. ఇది కూడా నేను వార్మప్ కిందనే కన్సిడరేషన్ చేసుకుంటున్నాను. 2 సెట్స్ ఆఫ్ ఎంటీ ప్యారలల్ బార్ హిట్ చేశాక థర్డ్ సెట్ వచ్చి నేను 25 kgs యాడ్ చేసుకుని హిట్ చేస్తున్నాను. ఇది కూడా వార్మప్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో అవర్ యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్స్ విత్ షోల్డర్స్. షోల్డర్లో ఫస్ట్ నేను లాటరల్ రైజెస్ అనేది చేస్తున్నాను. విత్ ద సేమ్ వెయిట్ నేను డిఫరెంట్ రైజెస్ అనేది చేస్తాను. ఇప్పుడు లాటరల్ రైజెస్ అయితే చేస్తున్నాను కదా, మిగతా 2 వేరియేషన్స్ కూడా సేమ్ వెయిట్తో చేస్తాను. లాటరల్ రైజెస్లో 2 సెట్స్ అయిన తర్వాత ఫ్రంట్ రైజెస్. ఇవి నేను ఆల్టర్నేట్ ఫ్రంట్ రైజెస్ అనేది చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కంబైన్డ్గా కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 2 సెట్స్ ఆఫ్ ఫ్రంట్ రైజెస్ నేను రేర్ డెల్ట్ ఫ్లైస్ అనేది చేస్తున్నాను. ఇది మనకి రేర్ డెల్ట్ అనేది బాగా హిట్ అవుతుంది. ఇది యాక్చువల్గా చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు. అండ్ పాయింట్ టు బి నోటెడ్, మన రేర్ డెల్ట్స్ అనేవి 3 డెల్ట్స్లో అన్నిటికన్నా వీకెస్ట్. షోల్డర్ వేరియేషన్ కంప్లీట్ అయ్యాక నేను చెస్ట్కి రిమూవ్ అయ్యాను. చెస్ట్లో నేను ఫస్ట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాను విత్ డంబెల్స్. ఇవి యాక్చువల్గా నేను 5 సెట్స్ పర్ఫామ్ చేస్తాను. నేను మీకు ఇప్పుడు చూపించేది లాస్ట్ సెట్ అనమాట. 5 సెట్స్ ఆఫ్ ఇంక్లైన్ షోల్డర్ ప్రెస్ అండ్ దీని తర్వాత ఫాలోడ్ బై డిక్లైన్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఫినిషింగ్ 5 సెట్స్ ఆఫ్ ఇంక్లైన్ షోల్డర్ ప్రెస్ నేను డంబెల్స్ కాకుండా బార్బెల్తో అయితే ఇక్కడ చేస్తున్నాను. బార్బెల్ ఐ మీన్ డైరెక్ట్గా స్మిత్ మిషన్ యూస్ చేసుకుని ఇక్కడ నేను ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనేది చేస్తున్నాను. డిపెండింగ్ అపాన్ యువర్ జిమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవేళ మీకు డిక్లైన్ బెంచ్ ప్రాపర్గా ఉండి మీకు ఒకవేళ అవైలబిలిటీలో ఉంటే కనుక ప్లీజ్ డూ చూస్ టు యూస్ డంబెల్స్. నెక్స్ట్ వేరియేషన్ ఈస్ లాట్ పుల్స్. లాట్ పుల్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. యాక్చువల్గా 60 ఆన్ బోత్ సైడ్, అంటే 120 kgs ఆఫ్ పుల్ అనేది చేస్తున్నాను. సో దానివల్ల నేను స్పాటింగ్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. చూస్తారు కదా, చూడండి దీని ఎండింగ్లో ఎలా ఉంటుందో చూడండి, మీకు తెలుస్తుంది అంత ఇంపాక్ట్ ఉంది వెయిట్. అది అర్థమైంది కదా.
లాట్ పుల్స్ అయిన తర్వాత టీ బార్ రోస్ట్ చేశాను. టీ బార్ రోస్ట్ కొంచెం హెవీగానే చేశాను విత్ యూజింగ్ వీ గ్రిప్. సో యాక్చువల్గా ఈ సెట్ వచ్చి డిక్రిమెంటల్ సెట్ అనమాట. దీని తర్వాత నేను 2 plates ఫర్ ఈచ్ సెట్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను బై ఇంక్రీజింగ్ ద వాల్యూమ్, దట్ మీన్స్ ద రెపిటేషన్స్. ఇప్పుడు యాక్చువల్గా నేను వర్కౌట్లో అన్నిటికన్నా బాగా హేట్ చేసే వర్కౌట్ అయితే చేస్తున్నాను. ఆర్మ్స్, ద బైసిప్ కర్ల్స్ అయితే చేస్తున్నాను ఆల్టర్నేట్ వేస్లో. దీని తర్వాత ఫాలోడ్ బై నేను ట్రైసిప్ అనేది హిట్ చేస్తాను. ఇంకా త్రీ సెట్స్ ఆఫ్ బైసిప్ కర్ల్స్ చేసిన తర్వాత ట్రైసిప్ ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నాను యూజింగ్ కేబుల్స్ అనమాట. సో ఇది నేను యాక్చువల్గా వీ గ్రిప్ యూస్ చేస్తున్నాను ఫర్ ఈజీనెస్ ఆఫ్ అవర్ రిస్ట్. యాక్చువల్గా ట్రైసిప్కి ఈ వేరియేషన్ తర్వాత నేను స్కల్ క్రషర్స్ కూడా చేశాను, బట్ నేను అన్ఫార్చునేట్గా రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. సో దాని తర్వాత లెగ్స్ అయితే హిట్ చేస్తున్నాను. లెగ్స్లో నేను చేసే వేరియేషన్ ఇప్పుడు వచ్చి మీకు లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది మన క్వాడ్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది టు గ్రో అండ్ స్ట్రెంథనైజ్. లెగ్ ఎక్స్టెన్షన్తో మన క్వాడ్స్ అనేవి హిట్ చేసిన తర్వాత విత్ ద సేమ్ మిషన్ బై చేంజింగ్ ద యాంగిల్ వీఆర్ డూయింగ్ లెగ్ కర్ల్స్. దీంతో మన హ్యామ్స్ట్రింగ్స్ అనేవి బాగా స్ట్రెంథనైజ్ అవుతాయి. సో స్ట్రెంథనైజ్ అవ్వడమే కాదు, మజిల్ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది వర్కౌట్ చేయడం వల్ల. దీన్ని ఇగ్నోర్ అయితే చేయమాకండి. వర్కౌట్ కంప్లీట్ అయ్యాక స్మాల్ డోస్ ఆఫ్ కార్డియో అయితే చేస్తున్నాను విత్ మై ప్రోటీన్ బార్ ఇన్ హ్యాండ్. ఎలాగో ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో థ్రెడ్మిల్ మీద అలాగ లైట్గా వాకింగ్ అయిపోయిన తర్వాత నేను స్ట్రెచెస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈరోజు చేసిన వర్కౌట్ ప్లాన్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు ఉపయోగపడితే కనుక నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. Maybe there's another side that